మహాగణుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, తిరిగి నీ సన్నిధిలో నీవిచ్చే వివేచన కొరకై మేమందరము ఎదురు చూస్తుండగా కృప చూపించండి. నీ దాసుడనైన నన్ను మరుగుపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని నీ ఆత్మ వలన కలిగించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్థానిక సంఘ కాపరి గారికి, సంఘ కార్యవర్గమునకును, కార్యనిర్వాహకులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ గత 2 దినములు మరణం తర్వాత ఏం జరగనుందో అన్న విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. లోకం మనిషి మరణించగానే వారిని గురించిన ఆలోచన మానేసి కేవలం సంవత్సరానికి ఒకసారో లేదా చరిత్రలో అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవటం అనేది మానవాళికి పరిపాటి. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే మరణంతో సమిసిపోయే జీవితాలు మనవి కావు అన్నట్లుగా మహనీయుడైన యేసుక్రీస్తు మనతో చెప్పిన అనేకమైన మాటలు మన కళ్ళ ముందు కనపడుతుంటాయి. ఎందుకు అంటే, పుట్టక మునుపే మనం ఉన్నవారు, ఇక్కడికి రాకమునుపు మనం ఎక్కడ ఉన్నాము అంటే సాక్షాత్తు పరలోకంలో దేవునిలో ఉన్నవారు. నా కుమారుడు పుట్టక మునుపు ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే నేను చెప్పే సమాధానం, అలాగే మీరు చెప్పే సమాధానం, నాలో నుండి వచ్చినవాడు నా కళ్ళ ముందుకు రాకమునుపు నాలో ఉన్నాడు. మనం కూడా ఈ భూమి మీదికి రాకమునుపు దేవునిలో ఉన్నాం. పౌలు గారు కూడా మాట్లాడుతూ, మన పౌరసత్వము పరలోకమందున్నదని ఎరుగుదుము, అనగా మనము పరలోకపు పౌరులము అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. అంటే పుట్టుక మునిపే మనం ఉన్నవారము అని మనకు అర్థమైతే చావు తర్వాత కూడా ఉంటాము అనే ఒక సత్యాన్ని మనం గ్రహించగలం. ఎందుకంటే పుడితే ఉన్నవారం, చస్తే పోయేవారం కాదు. పుట్టక మునిపే ఉన్నవారం, చావు తర్వాత కూడా ఉండగలిగేవారు. చావు తర్వాత ఎలా ఉంటామండి అనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా ఈరోజు ప్రపంచం కళ్ళ ముందుంది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఏదేనులో దేవుడు మట్టిని తీసుకొని బొమ్మను తయారు చేశాడు. ఇంకా ఆత్మ ఆ మట్టి దేహంలోనికి ప్రవేశపెట్టబడలేదు. అప్పుడు ఆదాము యొక్క స్థితి ఎలాంటి స్థితి అని మనం చెప్పగలం? ఆత్మ ఆ మట్టి దేహములోనికి ఇంకా ప్రవేశపెట్టబడలేదు. మట్టితో దేవుడు దేహాన్ని మాత్రమే తయారు చేసిన స్థితిని ఏమంటాం కదా? ఒకవేళ ఆ స్థితిని ఏమంటావు అని ఆలోచించగలిగితే శవపు స్థితి. ఒక మనిషి మరణించాడు అని దేనిని బట్టి మనం నిర్ధారించుకుంటామంటే, ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతే శవం. మరి ఆత్మ ఈ శరీరంలోనికి రాకమునుపు ఈ శరీరం యొక్క స్థితి ఏంటి? శవమే కదా. ఆత్మ ఇందులో నుంచి వెళ్ళిపోతే శవం అంటున్నాం. మరి మొట్టమొదటిగా ఆ మట్టి శరీరంలోనికి ఆత్మ రాలేదు. రాలేని స్థితిని ఏమంటాం? శవమే. అంటే అసలు ఈ బ్రతుకు ఎక్కడి నుంచి మనకు వచ్చింది అని ఆలోచించగలిగితే, శవపు స్థితి నుంచే ఈ బ్రతుకు వచ్చింది. శవపు స్థితి నుంచే ఈ బ్రతుకు వచ్చింది. మరలా ఈ బ్రతుకు శవంగా మారిపోతుందంటే ఇంకొక బ్రతుకు రానుంది అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లోతైన సత్యాలను గ్రహించగలిగితే
నిజంగా మరో జీవితం, మరో జన్మ ఉంది అని గ్రహించటం నిజంగా దేవుడు మహాభాగ్యము ఈ లేఖనాల ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరో జీవితం ఉంది, మరో లోకం ఉంది, మరో ఆకారం ఉంది. అది మరణం తర్వాత మన కొరకు ఎదురు చూస్తుంది అని మనం గ్రహించగలిగితే, ఆ విషయాన్ని గురించి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన దృఢపరుస్తున్న ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మనమందరము కలిసి ఈ చివరి దినము మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. మహనీయుడైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్న మాట, మీ హృదయమును కలవరపడనీయొద్దు. శిష్యులు ఎందుకు కలవరపడుతున్నారు? శిష్యులు కలవరపడే పరిస్థితులు ఏమైనా ఆ సందర్భంలో ఉన్నవా? యేసుక్రీస్తు గ్రహించాడు. వారి కలవరాన్ని తొలగించడానికి మాట్లాడుతున్న మాటలు, మీ హృదయములను కలవరపడనీయకండి. నాకు అర్థం అవుతుంది, మీ హృదయంలో కలవరం బయలుదేరింది. ఇప్పుడు ఆ కలవరాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు మాట్లాడుతూ, నా తండ్రి యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇప్పుడు రెండవ వచనాన్ని యేసుక్రీస్తు శిష్యులతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, వారి హృదయములో ఉంటున్న కలవరాన్ని తొలగించడానికి మాట్లాడుతున్న మాట. అదే మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అన్నాడు. అసలు ఎందుకు కలవరపడుతున్నారు అన్నది మనకు అర్థం కావాలి. ఆ కలవరాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. బైబిల్ ఎప్పుడు కూడా సందర్భానుసారంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. అందుకే దైవజనులందరూ మాట్లాడే ఒక మాట, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళాలి అని చెప్తుంటారు. నిజమే. టీవీని పైన చూసేవాడు ప్రేక్షకుడు. కానీ ఇదే టీవీ బాగోలేదనుకోండి, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. మెకానిక్ ఎక్కడ చూస్తాడు? పైన చూడడు. ఎక్కడ చూస్తాడు? లోపల చూస్తాడు. లోపల చూసినప్పుడు ఆయనకి ఏమర్థం అవుతుందంటే, ఎందుకు ఈ బొమ్మ రావటం లేదు, అక్కడ సమస్య ఎలా ఉంది అని అర్థం చేసుకొనగలిగే తెలివితేటలు లోపల చూసినప్పుడు ఆ మెకానిక్ గ్రహించగలుగుతుంది. అలాగే ఒక రుచికరమైన వంటను మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, ఒక పీస్ను, ఒక చికెన్ పీస్ను కావచ్చు, ఒక మటన్ పీస్ను కావచ్చు, కర్రీలో నుంచి తీసి శుభ్రంగా ట్యాప్ కింద కడిగి నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, రుచి ఉండదు ప్రేమన వారలారా. దాని రుచి మనకు తెలియాలి అంటే దాన్ని ఎలా తినాలి? మనం ఆ గ్రేవీలో ఉన్నది అలా తీసి నోట్లో పెట్టుకున్నప్పుడే రుచి. దేవుని వాక్యం కూడా రుచి కలిగినది, మనకు బుద్ధిని కలిగించేది. మనకు బుద్ధి రావాలి అంటే లోపల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. దాని రుచి తెలియాలి అంటే సందర్భానుసారమైన వివరణలోనికి మనం వెళ్ళాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక మాటను తీసుకుంటాం అంతే. ఇంకా అసలు ఆ మాట ఎందుకు రాయబడింది, ఎవరు రాస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అక్కడ సందర్భం ఏంటి, ఇవన్నీ లేకపోతే కర్రీలో నుంచి ఒక పీస్ తీసి ట్యాప్ కింద కడిగి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాక్యం కూడా అలానే ఉంటుంది. కానీ ఆ సందర్భాలేంటి, సన్నివేశాలేంటి, అసలు శిష్యులు ఎందుకు కలవరపడుతున్నారో, ఆ కలవరాన్ని తొలగించడానికి
యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు అర్థం కాగానే వారికి ఉన్న కలవరం ఎలా తొలగిపోయిందో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు కూడా ఉన్న కలవరం అనేది తొలగిపోతుంది. మనకేం కలవరం అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. మానవానికి కలవరం లేనిది ఎప్పుడు కదా. ఈరోజు మనం కూడా కలవరం. మన కలవరానికి కారణం ఏంటి? కరోనా వైరస్ కదా. ఏం జరుగుతుందో ఏంటో కలవరం. ఆ రోజు శిష్యుల్లో ఉంటున్న కలవరానికి కారణం ఏంటో మనం చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. పిల్లలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు నేను మీతోనూ కూడా చెప్పుతున్నాను. శిష్యులతో ఆయన మాట్లాడుతూ, పిల్లలారా, నేను ఉండేది కొద్ది కాలమే, ఇంకా కొద్ది కాలము తర్వాత నేను మీతో కూడా ఉండను. ఆ రోజు నేను యూదులతో చెప్పినట్లుగా ఇప్పుడు మీతో కూడా చెబుతున్నాను, నేను మీతోని ఉండేది కొద్ది కాలమే అని చెప్పాడు. శిష్యులతో చెప్పడానికి ముందు యూదులతో ఆయన ఏం చెప్పాడో మరలా లేఖనాలలోనికి వెళ్ళగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. యూదులతో చెబుతున్నమాట. అప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు అంటే, యూదులతో చెప్పాడు అనుకుంటున్నారు. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు ఆ రోజు యూదులతో చెప్పినట్లుగానే ఇప్పుడు నేను మీతో చెబుతున్నాను, నేను కొద్ది కాలము మాత్రమే ఉంటాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెంటనే శిష్యులలో కలవరం బయలుదేరింది. అదేంటి? ఇన్ని రోజులు యేసుక్రీస్తు మాతో కూడున్నాడన్న ధైర్యంతోనే కదా మేము బ్రతికింది. రోమా ప్రభుత్వం వచ్చిన శిష్యులకున్న ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు చూసుకుంటాడులే. పరిసయ్యులు వచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా శిష్యులకున్న ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు సమాధానం చెప్తాడులే. ఎంతమంది రోగులు వచ్చి శిష్యులను అడుగుతున్నా వీళ్ళకున్న ధైర్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు బాగు చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు కదన్న ధైర్యము. ఆయనే వెళ్ళిపోతున్నాడు అనగానే వెంటనే శిష్యులలో ఏం బయలుదేరింది? కలవరం. యోహాను గారు మరి క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీకి సలహాదారులుగా కూడా ఉంటారు. మా మినిస్ట్రీ విషయంలో అనేక సందర్భాలు చర్చి యాక్టివిటీస్ కానివ్వండి, లేదు అంటే సంఘ పరిచర్యను గురించి మాతో కలిసి సాగుతున్న 35 సంఘాలకు సలహాలు ఇస్తుంటారు. ఈ మధ్యకాలంలో మేమంతా కలవరానికి లోనైన ఇష్యూ ఒకటి ఉంది తమ్ముడు అని నాతో చెప్పిన మాట ఏంటంటే, మా అయ్యగారు పై చదువుల విషయంలో మరలా వెళ్ళిపోతున్నారట. ఒక్కసారి మా సంఘం అంతా ఎలా అయిపోయింది? కలవరం బయలుదేరింది. ఎందుకు కలవరం? ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు ఆ ధైర్యం వేరు ప్రియమైన వారలారా. ఒక మంచి నాయకుడు ఉన్నప్పుడు, ఒక మంచి కాపరి ఉన్నప్పుడు, ఆ కాపరిక లేడు అనుకున్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే మన హృదయంలో ఆ కలవరం అనేది బయలుదేరుతుంది. నిజమే. నేను కూడా అసలు ఏంటి పరిస్థితి?
ఎందుకంటే ఈ సంఘ సహవాసంతో నాకున్న పరిచయాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి లాస్ట్ ఫిబ్రవరి ప్రతి 5వ శనివారం సేవకుల సదస్సు ఉంటుంది క్రీస్తు సంఘం వరంగల్లో. మాతో పాటు పరిచర్యలో ఉంటున్న సంఘ కాపరులు, పరిచారకులు ప్రతి 2 శనివారాల తర్వాత, 2 నెలల తర్వాత 5వ శనివారం వస్తుంది. 5వ శనివారం వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఫిబ్రవరిలో సంఘ పరిచర్యల గురించి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో 2 దేవుడు చెబుతాడు. ఏంటంటే సంఘానికి మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. క్రమముగాను మర్యాదగాను, క్రమముగాను మర్యాదగాను, ఈ 2 సంఘానికి చాలా ప్రాముఖ్యం. దైవదాసులు రవికుమార్ గారి పరిచర్యలో నిజంగా నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఏంటి అంటే క్రమము మర్యాద. క్రమము మర్యాద కదా, అది సంఘానికి చాలా దీవెనకరం. ప్రియమైన వారలారా, మన మాట వినపడుతుంది కానీ మన క్రమశిక్షణ కనపడుతుంది. వినపడుతున్నది చెవిలో ఉంటుంది, కనపడుతున్నది హృదయంలోనికి వెళ్ళిపోతుంది. అందుకే ఒక టీచర్ ఎప్పుడు కూడా పాఠాన్ని బోర్డు మీద కనిపించేటట్లుగా ఎందుకు చూపిస్తుందంటే కళ్ళతో చూసింది నేరుగా హృదయంలోనికి వెళుతుంది. చెవులతో విన్నది ఇంకొక చెవితో పోగొట్టుకునే అవకాశం ఉంది, కానీ కళ్ళతో చూస్తున్నది హృదయంలోనికి వెళుతుంది. ఎప్పుడు ఒక పరిచర్య, ఒక పరిచారకుడు తన మాటలు చాలా తగ్గుతూ ఉండాలి. తనను ఎక్కువగా సమాజానికి కనపరుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. మన దురదృష్టం ఏంటంటే చెప్పేది వినండి అనేవారు ఎక్కువయ్యారు, నన్ను చూడండి అనేవారు తక్కువైపోయారు. నేను ఎలా ఉంటే మీకెందుకు, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. యేసుక్రీస్తు చాలా తక్కువ మాట్లాడాడు, ఎక్కువగా ఆయన బ్రతికాడు. ప్రియమైన వారలారా, ఆయన మాట్లాడిన కాలం ఎంతంటే 3.5 సంవత్సరాలు. ఆయన బ్రతికిన కాలం ఎంత? 33.5 సంవత్సరాలు. తక్కువ మాట్లాడాడు, ఎక్కువ బ్రతికాడు. తక్కువ మాట్లాడాడు, ఎక్కువ బ్రతికాడు. నిజంగా రవికుమార్ గారిని గురించి మేము ఎప్పుడు అదే సాక్ష్యం చెప్పుకుంటుంటాను. నేను మాటలు తక్కువగా ఉంటాయి, కనబడేదే ఎక్కువగా ఉంటుంది. చూసారా, ఒక చిన్న సందర్భం రాగానే ఎలా కలవరం బయలుదేరిందో అలాంటిది యేసుక్రీస్తు మా నుంచి వెళ్ళిపోతున్నాడు అనగానే శిష్యుల హృదయాలు ఎలా ఉండాలి, మేము ఎలా బ్రతకాలి. పైగా ఆయన మరలా ఏం చెప్తున్నాడంటే నేను వెళ్ళిపోతున్నానని చెప్పటంతో పాటు ఎలా వెళ్ళిపోతున్నానో కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, ఆయనను కొరడాలతో కొడతారు, హింసిస్తారు, అంటే సిలువ వేయబడతాను నేను అని. యేసుక్రీస్తునే ఎంత దారుణంగా చంపబోతున్నారని సాక్షాత్తు యేసుక్రీస్తే మనకు చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తుతో ఉన్నందుకు, ఆయన మాటలు విన్నందుకు ఆయనకే ఇలాంటి గతి పడుతుందంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని బ్రతకనిస్తుందా ఈ రోమా ప్రభుత్వం, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు? వాళ్ళ కళ్ళ ముందు కష్టాలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తునే సిలువ వేసి చంపుతున్నప్పుడు అసలు మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని వదులుతారా? ఆయననే సిలువకు వేసి చంపితే ఇక మమ్మల్ని ఏం చేయాలి? భవిష్యత్తు ఏమీ కనపడటం లేదు వారికి. హృదయంలో విపరీతమైన కలవరం ఉంది. యేసుక్రీస్తు గ్రహించాడు. ప్రియమైన వారలారా, ఎందుకు కలవరపడుతుంటారు? మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇప్పుడు ఆ కలవరాన్ని తొలగించాలి. ఆ కలవరాన్ని తొలగించాలి అంటే ఆ కలవరాన్ని తొలగించడానికి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఏమంటే కలవరాన్ని తొలగించడానికి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నాడేంటి?
నేను వెళుతున్నది స్థలము సిద్ధపరచడానికి. నేను వెళుతున్నది ఏదో నా కోసమని కాదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నానని కాదు, నేను వెళుతున్నదే మీకోసం. ఒక తండ్రి సూట్ కేసు సర్దుకొని ఏదో బిజినెస్ పని మీద బయటికి వెళ్తుంటే చిన్న పిల్లలుగా ఉంటున్న అతనికి పిల్లలు అడ్డొచ్చి, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెళితే మేము ఎలా ఉండాలి అని కొడుకు తండ్రితో మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళిపోతున్నానని వీడు కొంచెం డల్ అయిపోయాడు అని ఇప్పుడు వాడి కలవరాన్ని తొలగించడానికి తండ్రిగా మీరు ఏం చేసి ఉంటారో తెలుసా? ఒరే నాన్న, నేను బెంగళూరుకు వెళ్తున్నాను, అసలు నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? నేను వచ్చేటప్పుడు నీకు ఒక మంచి గిఫ్ట్ తీసుకువద్దాం అనుకుంటున్నాను రా అన్నాడు అనుకోండి. అప్పుడు కొడుకు ఏమనుకుంటాడంటే, మా నాన్న వెళితేనే ప్రయోజనం, ఉంటే గిఫ్ట్ రాదు. అప్పుడు వెళుతున్నాడు అన్న ఆలోచన పోగొట్టుకొని వెంటనే ఏమంటాడో తెలుసా? అలాగైతే ఎప్పుడు వస్తావు నాన్న అంటాడు. ఎందుకు వెళుతున్నావు అన్నవాడు ఎప్పుడు వస్తావు నాన్న అంటాడు. ఎప్పుడు వస్తావు నాన్న అని అడుగుతున్నాడంటే వాడి మైండ్లో ఏమొచ్చేసింది? మా నాన్న వెళ్ళి నా కొరకు గిఫ్ట్ తీసుకొస్తాడు. ఇప్పుడు మా నాన్న వెళ్ళేది ముఖ్యం కాదు, నాకు ఏది ముఖ్యం? వచ్చేది ముఖ్యం. మా నాన్న వచ్చేది ముఖ్యం. చూసారా, వాడి హృదయంలో ఉంటున్న గందరగోళాన్ని మనం ఎలా తీసేసాము? యేసుక్రీస్తు కూడా నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును కదా. అసలు నేను వెళుతున్నది నా కోసము కాదు, మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అనగానే శిష్యుల హృదయంలో కలవరం తొలగిపోయింది. ప్రియమైన వారలారా, అంటే వారికి ఒక మంచి విషయం అర్థమైంది అని. ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటున్నాడు. రెండవది, స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అన్నాడు. నివాసములు కలవు, నివాసములు కలవు, స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నాడు. అంటే ఏం ఉంది అంటున్నాడు, ఏది లేదు అంటున్నాడు. నివాసములు కలవు అన్నాడు, ఏది లేదు అని చెప్తున్నాడు. స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాడు, లేకపోతే నేను మీతో చెప్తాను కదా అంటున్నాడు. స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. ఏమండి, స్థలము ముందా ఇల్లు ముందా? స్థలము ముందా ఇల్లు ముందా? స్థలం ముందు. స్థలమేమో ఉందో లేదో నాకు కొంచెం డౌట్, నేను మీతో చెప్తాను అంటున్నాడు. ఇల్లు మాత్రం ఉంది అంటున్నాడు. స్థలం లేనిది ఇల్లు ఎక్కడ కట్టాడు? స్థలం లేదు కదా. లేని ఎడల నేను మీతో చెప్తాను, స్థలము సిద్ధపరచడానికి స్థలం కోసమే నేను వెళుతున్నానన్న ఆయన ముందుగా ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఈ నివాసములు ఎక్కడున్నవి? స్థలంలో లేవా? స్థలంలో లేవా? మనం స్థలం కొనుక్కున్నాం అనుకోండి, ఈ స్థలం పలానా వారికి సంబంధించిందని బోర్డు పెట్టుకుంటాం. ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు బోర్డు స్థలానికి ఉండదు, దేనికి ఉంటుంది? ఇంటికి ఉంటుంది. ఈ ఇల్లు పలాని వారి నిలయం అని. అప్పుడు అమాయకంగా మనం వెళ్ళి, ఇల్లు మీదేనండి స్థలం మీదేనా అన్నాం అనుకోండి, ఇల్లు మీదే బోర్డు కనపడుతుంది, మరి స్థలం కూడా మీదేనా బోర్డు పెట్టలేదండి అని అనుకోండి, చిన్నగా నవ్వి, ఇల్లు నాదైనప్పుడు ఖచ్చితంగా స్థలం కూడా నాదే కదా, ఇది రాయవలసినంత అవసరత లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నివాసము ముందు, స్థలం తర్వాత. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అంటే ముందు నివాసము, తరువాత స్థలం. ప్రియమైన వారలారా, అదేంటి? మన ఆలోచనలకు భిన్నంగా ఉంది కదంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు మనం అనుకున్నట్టుగా, మనం ఆలోచించినట్లుగా వాక్యం ఎప్పుడూ ఉండదు. ప్రియమైన వారలారా, మన తలంపుల కంటే దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి.
ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నవో మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటాయి ప్రియమైన వారలారా. నివాసములు అనగా ఏంటి? స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే శిష్యుల కలవరం వెంటనే తగ్గిపోయింది అని మనం గ్రహించగలం ప్రియమైన వారలారా. కాబట్టి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు కదా. అసలు నివాసము అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు అర్థమైనది ఏంటంటే, నివాసము అనగానే మన కళ్ళ ముందు మనం కట్టుకుంటున్న ఇల్లు అని అర్థం. సభ ముగించుకోగానే మన నివాసాలకు మనం వెళ్ళిపోతాం. నివాసం అనగానే అదే. కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి నివాసమని దేవుడు దేనిని సూచిస్తున్నాడో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే మనం కట్టుకుంటున్న నివాసాన్ని దేవుడు నివాసమని చూపించట్లేదు ప్రియమైన వారలారా. మరి పరిశుద్ధ గ్రంథంలో నివాసమని దేవుడు దేనిని సూచిస్తున్నాడో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటను దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. దయచేసి చూడండి ఎంత చక్కటి మాట వ్రాయబడిందో చూడగలిగితే. ఒక చక్కటి మాట వ్రాయబడింది ప్రియమైన వారలారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. తలుపు అనేది దేనికి ఉండే నిర్మాణం? ఇంటికి ఉండే నిర్మాణం, నివాసానికి ఉండే నిర్మాణం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు అంటే యేసుక్రీస్తు ఏ తలుపు దగ్గర నిలుచున్నాడు అని మనం అర్థం చేసుకోగలం. హృదయం అనే తలుపు. హృదయాన్ని తలుపుతో పోలుస్తున్నాడు అంటే శరీరము ఏమై ఉండాలి? శరీరం ఏమై ఉండాలి? నివాసము. హృదయాన్ని తలుపుతో పోలుస్తున్నాడు. మీరు తలుపు తీస్తే నేను వస్తాను కదా అంటున్నాడు. అంటే దేవుడు నివాసముగా దేన్ని సూచిస్తున్నాడు అంటే మానవ శరీరాన్ని నివాసముగా సూచిస్తున్నాడు ప్రియమైన వారలారా. మరొక మాటను కూడా దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడిన అద్భుతమైన మాట. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 43-44 వచనాలను దయచేసి చూడండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి నా ఇల్లు అని దుష్టుడు దేనిని భావిస్తున్నాడు? పైవచనంలోనే ఉంది. ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత నేను వదిలి వచ్చిన నా ఇంటికి అంటే ఇల్లు అనగానే శరీరం అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ జక్కయ్యను ఉద్దేశించి మాట్లాడిన మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే 4 గోడలక కాదు. అక్కడ ఇల్లు అనగానే ఆ ఇంట్లో ఉంటున్న ఈ శరీరాలకు రక్షణ వచ్చింది. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న పత్రికలో కూడా మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీకు తెలియాలి కదా. మీ దేహము పరిశుద్ధాత్మకు ఇల్లు, ఆలయము, ఇల్లు అంటే నివాసము అనగానే మానవ శరీరం అని మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన వారలారా.
ఇప్పుడు ఈ ఆలోచన తీసుకుని వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటున్న ఆ భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నివాసం అనగానే ఏమర్థమైంది మనకి? శరీరము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అనగానే ఇప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? నా తండ్రి ఇంట్లో అనేక శరీరాలు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు, అనేక శరీరములు కలవు. శరీరములు కలవు, శరీరములు కలవు. శరీరాల గురించి మాట్లాడుతున్నాడా యేసుక్రీస్తు? నా తండ్రి ఇల్లు పరలోకం, ఆ పరలోకంలో అనేక నివాసాలు కలవు అనగానే, నివాసం అనగానే శరీరం అని మనం అర్థం చేసుకున్నప్పుడు, పరలోకంలో మనకు నివాసాలు, శరీరాలు అక్కడ ఉన్నవని మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? ఆలోచించండి ప్రేమన వారలారా. వాక్యం దగ్గర ఒక బిడ్డ పెళ్లి చేసేటప్పుడు మీరు ఎంత ఆలోచిస్తారో అంతకంటే ఎక్కువ ఆలోచించాలి. వాక్యము దగ్గర ఒక చెడిపోయిన కొడుకును దారికి తెచ్చుకోవడానికి మీరు ఎంత మదన పడతారో అంతకంటే ఎక్కువ మదన పడాలి ప్రియమైన వారలారా. వాక్యము దగ్గర ఒక నిరుద్యోగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఎంత ప్రయాసపడతారో చూసారా, అంత ప్రయాసపడాలి ప్రియమైన వారలారా. వాక్యమే మన జీవితం కదా. ఇది అర్థమైన రోజు ప్రియమైన వారలారా, మన జీవితం మనకే అందనంత ఎత్తులో కనపడుతుంది. మనల్ని బట్టి మనకే సంతోషం కలుగుతుంది ప్రియమైన వారలారా. నివాసములు అనగానే శరీరాలు. నా తండ్రి ఇంట అనేక శరీరాలు కలవు అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడా? అసలు నివాసం అనగానే అక్కడ శరీరాలను గురించి చెబుతున్నాడా లేదా మరొక దాని గురించి చెబుతున్నాడా అని ఇంకా మనం క్లారిటీగా వాక్యాన్ని చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ శరీరము. భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము అంటే ఈ శరీరము ఆత్మ ఉండటానికి ఒక గుడారంగా ఉన్నది అని శరీరాన్ని గురించి మాట్లాడుతూ, ఈ నివాసము శిథిలమైపోయినను, ఈ శరీరము కృషించిపోయినను, ఈ శరీరము మట్టిలో కలిసిపోయినను, చేతితో కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున్నదని మనకున్నదని ఎరుగుదుము. ఈ నివాసము ఇదిగో శిథిలమైపోయినా మనమేమి కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చేతితో కట్టబడినది కాక దేవుని చేతితో నిర్మింపబడినది నిత్యమైన నివాసము పరలోకమందున్నదని ఎరుగుదము. అంటే దీనిని చూపిస్తూ ఇంకొక దానిని అర్థం చేయిస్తున్నాడు. మరి అది ఏమై ఉండాలి? ఇది పోయినా పర్వాలేదు అంటున్నాడు. ఇది పోయినా ఎందుకు పర్వాలేదంటే దీని స్థానంలో ఇంకొకటి ఉన్నది. దీని స్థానంలో ఇంకొకటి ఉన్నది. అది ఇలాంటిది కాదు, ఎందుకంటే ఇది శిథిలం అయిపోతుంది. కానీ అది చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైన నిత్యమైనదియునైన నివాసము మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఇది లేకపోయినా ఇంకొక నివాసము ఉన్నది అంటున్నాడంటే ఆ నివాసము ఖచ్చితంగా ఏమై ఉండాలి? శరీరమై ఉండాలి. ఇది లేకపోయినా అది ఉంది కదా. మరలా 2వ భాగాన్ని మనం చూడగలిగితే 2వ వచనాన్ని చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకొనిన వారముగా కనబడుతుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. పరలోకము నుండి వచ్చు
మన నివాసమును దీనిపై ధరించుకొననపేక్షించుచు. ఆ నివాసాన్ని దీనిపై ధరించుకుంటామంటున్నాడంటే అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? దీనిపై ధరించుకుంటామంటే దీనిపై ధరించుకున్నది కేవలము శరీరమే. ఒకవేళ లేదండి మన కళ్ళ ముందున్న ఇల్లే అంటే ఆ ఇల్లును దీనిపై ఏం ధరించుకుంటాం మనం? ఆ ఇంటిని దీనిపై ఎలా ధరించుకుంటాం మనం? పరలోకము నుండి వచ్చు మన నివాసమును దీనిపై అంటే ఈ శరీరము వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదో దిగంబరులుగా ఉంటామని మనం ఆలోచించవలసిన అవసరత లేనే లేదు. ఎలా కనబడతామంటే అందరికీ వస్త్రములు ధరించుకునిన వారుముగా కనబడతాం. ఎలా కనబడతామంటే పరలోకము నుండి వచ్చు మన నివాసమును దీనిపై ధరించనపేక్షించుకొనుచు దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. మరి ఎంత చక్కగా పౌలు గారు వివరిస్తున్నాడో చూడండి ప్రియమైన వారలారా. మరలా మూడవసారి కూడా మాట్లాడుతూ క్రింది వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు. మరలా మూడవసారి దయచేసి చూడండి. ఈ గుడారములో ఉంటున్న మనము భారము మోసుకొనుచు మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించగొనగోరుచున్నాము. ఆ నివాసమును దీనిపై ధరించగొనగోరుచున్నాము. ఆ నివాసము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. ఆ నివాసము పరలోకము నుండి భూమి మీదికి రానుంది. ఆ వచ్చిన నివాసాన్ని మనం ధరించుకొనబోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. దీని నిమిత్తము దేవుడే మనలను సిద్ధపరిచాడు అంటున్నాడు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటే అనేక శరీరాలు కలవు. మీరేం భయపడవలసిన అవసరత లేదు. ఇప్పుడు వారి కలవరం ఏంటంటే యేసుక్రీస్తునే చిత్రవధ చేసి చంపుతున్నారు అంటే అసలు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని కూడా చిత్రవధ చేసి చంపుతారు. మరి మా పరిస్థితి ఏంటి? వాళ్ళకున్న కలవరం అది. ఇప్పుడు ఆ కలవరాన్ని తొలగించడానికి ఏం చెప్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏ శరీరం మా దగ్గర నుంచి వెళ్ళిపోతుందని మీరు కంగారు పడుతున్నారో మీరు కంగారు పడవలసిన అవసరత లేనే లేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అలాగే తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్లలుగా పంపుతున్నాను అన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల వెళితే తోడేళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తాయి? చీల్చేస్తాయి. ఏ ధైర్యంతో పంపుతున్నాడు యేసుక్రీస్తు? మరి ఈ శరీరాన్ని చీల్చేస్తాయి కదా. ఏ ధైర్యంతో పంపుతున్నాడు? మీరేం కంగారు పడకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఈ శరీరం పోతే ఇంకొకటి ఉంది అన్నప్పుడు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇంకొకటి ఉంది కదా. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను అంత ధైర్యంగా ఎందుకు పంపుతున్నాడంటే అవి చీల్చేస్తాయి. చీల్చేసినా భయపడవలసిన అవసరం లేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇంకొకటి ఉంది కదా. ఒకరోజు కొత్తగూడెం ప్రాంతానికి సభకు వెళ్ళాం. ఆ సభకు వచ్చిన వ్యక్తి కొత్తగా కారు కొనుక్కున్నాడు. ఆ కారులో కూర్చోబెట్టుకున్నాడు. అన్నయ్య నేనే డ్రైవ్ చేయాలి, మీరు కూర్చోవాలి అన్నాడు. కూర్చున్నాం. కారు వెనక్కి తీయడానికి రివర్స్ గేర్ వేసాడు. పాపం అందరూ డ్రైవింగ్ నేర్చుకొని కారు కొనుక్కుంటారు. ఆయన కారు కొనుక్కున్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నాడని ఆ తర్వాత నాకు తెలిసింది. ఎందుకు? రివర్స్ తీశాడు. వెంటనే వెనక్కి వెళ్ళింది. వెనకాల ఒక పెద్ద ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్కు బల్లున కొట్టేశాడు. వెంటనే ఆ వెనకాల ఉంటున్న అద్దం అంతా పగిలిపోయింది ప్రియమైన వారలారా. అయ్యో నాకు బాధ అవుతుంది. వెంటనే డోర్ తీసుకుని వెనక్కి వెళ్ళి దాన్ని చూసరికి చాలా బాధ అవుతుంది. ఆయన ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు. పోయింది కదా అంటున్నాడు. ఆయనకున్న ధైర్యం ఏంటి చెప్పమంటారా? ఏంటి అన్న 100% సిన్సియర్ ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరం లేదన్నాడు.
100కి 100% తీసుకొని 1 వీకే అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను అనుకోండి, 100కి 100% వచ్చేస్తుంది. ఇక కంగారు ఎందుకు? అంటే మనిషికి ఇంకొకటి ఉంది అన్నప్పుడు కలిగే ధైర్యం చూసారా ప్రేమన వారలారా? ఇంకొకటి ఉంది అని ఆ నమ్మకం మనకు కలిగితే మనకు ఉండే ధైర్యం అంతా ఇంత కాదు ప్రేమన వారలారా. చక్కగా నవ్వుతున్నాడు. ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్. ఒక ఇన్సూరెన్స్ ఉండగానే ఇది పగిలిపోయినా నాది పోయేదేముంది? ఆల్రెడీ కట్టాను కదా, వాళ్ళే చక్కగా మరలా రిపేర్ చేసి నా చేతుల్లో పెడతారనేది ఎంత ధైర్యం ఉందో మహనీయుడైన యేసుక్రీస్తు శిష్యులకి అదే చెప్తున్నాడు. మీరు కలవరపడుతున్నారు, నాకేమవుతుందో మీకేమవుతుందో, గాలి పీల్చొద్దంటున్నారు, ఇది చేయొద్దంటున్నారు, ఇది చేయొద్దంటున్నారు. ఏం భయం లేదు. మీ హృదయములు కలవర పడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు ఇది పోతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఈరోజు మన భయం కూడా అదే ప్రేమను వర్లారా, మన భయం కూడా అదే. కరోనా వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది? శ్వాస పీల్చడం ఇబ్బంది అవుతుంది. శ్వాస పీలిస్తే ఇబ్బంది కలిగితే ఏం జరుగుతుంది? చచ్చిపోతాం. అంతే కదా, అంతే కదా. కానీ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచారా మీరు? ఉంచాం. మీరేం కలవరపడకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. భూమి మీద కిడ్నీలు పోతే కిడ్నీలు దొరకట్లేదు, గుండె పోతే గుండె దొరకట్లేదు, కళ్ళు పోతే కళ్ళు దొరకట్లేదు. కానీ యేసుక్రీస్తు ఎంత భరోసా ఇస్తున్నాడంటే, నీ శరీరము శిథిలమైపోయినను నువ్వు కంగారు పడవలసిన అవసరత లేదు. విషయం ఏంటంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసుక్రీస్తు కూడా సిలువలోనికి అంత ధైర్యంగా ఎందుకు వెళుతున్నాడో తెలుసా ప్రేమన వారలారా? ఎందుకు వెళుతున్నాడు? ఆయనకున్న ధైర్యం ఏంటి? 3వ దినమున మరలా నేను తిరిగి లేస్తాను, నేను మరలా తిరిగి లేస్తాను, మరలా ఒక ఆకారాన్ని నేను తెచ్చుకుంటాను, ఒక ఆకారాన్ని తెచ్చుకుంటాను అనుకున్నప్పుడు అసలు దీని గురించి ఆలోచించవలసిన అవసరత లేనే లేదు. విచిత్రం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారం బతకాలనుకున్నవాడే తొందరగా చస్తాడు, చచ్చిపోదాం అనుకున్నవాడే బతుకుతాడు. బతికేద్దాం అనుకున్నాడు ఎక్కువ కాలం బతకడు. రేపో మాపో పోయేదిలే అనుకున్నాడే బతుకుతాడు. విచిత్రం అండి. ఎందుకు? రేపో మాపో ఎలాగో పోయేదిలే అనుకున్నవాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. పోతానేమో అనుకున్నవాడు ముందే పోతాడు. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 8వ అధ్యాయము. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. యేసుక్రీస్తు చెబుతున్న ఒకే ఒక్క మాట, నా కొరకు ప్రాణం పోగొట్టుకుంటారా మీరు? నా కొరకు మీరు ప్రాణం పోగొట్టుకుంటే ఏదైతే మీరు పోగొట్టుకుంటున్నారో దానికంటే 100 రెట్లు మీకు ఎక్కువ ఇస్తాను. శరీరాన్ని పోగొట్టుకుంటారా? అయితే శరీరాన్ని ఇస్తాను. కాలాన్ని పోగొట్టుకుంటారా? అయితే కాలాన్ని ఇస్తాను. లోకాన్ని పోగొట్టుకుంటారా? అయితే లోకాన్ని ఇస్తాను. నా కొరకు మీరు ఏ త్యాగం చేసినా 100 రెట్లు మీకు అనుగ్రహిస్తాను అని చెబుతున్నాడు ప్రేమన వారలారా. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును.
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును దానిని పోగొట్టుకున్నవాడు మరలా దానిని దక్కించుకొనును అంటున్నాడు. చావు ఏ రూపంలోనైనా మన దేహంలోనికి రావచ్చు ప్రేమన వారలారా, ఏ రూపంలోనైనా. బాత్రూముకి వెళ్ళాడు, బాత్రూము నుంచి బయటికి వచ్చాడు, టైల్స్ మీద అడుగు పెట్టాడంతే, జారేసింది, వెంటనే వెనక్కి పడ్డాడు, తలకు గాయమైంది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఏంటంటే బాత్రూము నుంచి పడిపోయాడండి అన్నారు, అంతే. బాత్రూమ్ నుంచి వచ్చి పడిపోయాడు, గాయాలు ఏమీ లేవు, రక్తం ఏమీ కారటం లేదు, చిన్న గాయమై ఉండొచ్చండి అనుకున్నారు. వెంటనే ఉలుకు లేదు, పలుకు లేకపోయేసరికి స్పృహలోనికి వస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు, రావట్లేదు. ప్రథమ చికిత్స చేసిన తర్వాత కూడా రావట్లేదు. ఎందుకైనా మంచిది స్కానింగ్లోనికి తీసుకెళ్ళండి అన్నారు. తల భాగాన్ని స్కానింగ్ చేయగానే చెప్పారు, ఏమనో తెలుసా, మెదడులో రక్తము గడ్డ కట్టుకున్నది, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరలా వస్తాడో లేదో కూడా తెలియదు. బాత్రూము నుంచి బయటకు వచ్చాడంతే. ఒక వ్యక్తి కారులో ప్రయాణం చేస్తున్నాడు, ఐరన్ రాడ్స్ ముందు ట్రాక్టర్లో వెళుతున్నవి. ఏం జరిగిందో ఐరన్స్ ఊచలు కారులో నుంచి వచ్చి కడుపులో నుంచి బయటికి దిగాయి. చావు ఖాయం అనుకున్నారు. వెంటనే వెల్డింగ్ మిషన్స్ తీసుకొచ్చి ఇటుపక్క అటుపక్క కత్తిరించి మరలా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. డాక్టర్లు సంతకాలన్నీ చేయించుకున్నారు. ఆపరేషన్ గదిలోనికి తీసుకుని వెళ్ళారు, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆరోగ్యం కుదటపడింది. ఇప్పటికీ క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చచ్చిపోతారనుకుంటున్నాము, ఎవరు బతికారనుకుంటాం? ఇతను చేస్తాడనుకుంటాం, ఆయనకి ఏం కాదులే అనుకుంటాం. విచిత్రం చూసారా? దేవుని దయ ఉండాలే తప్ప, దేవుని దయ లేకపోతే ఏమీ లేదు ప్రేమన వారలారా, ఏమీ లేదు ప్రేమన వారలారా. అందుకే యేసుక్రీస్తు చెబుతున్నాడు, మీరు నా కొరకు సువార్త నిమిత్తము ప్రాణం పోగొట్టుకుంటారా, మరలా మీకు అనుగ్రహిస్తాను అన్నాడు ప్రేమన వారలారా. ఎంతో గొప్ప భాగ్యం. ఇప్పటి వరకు ఎల్ఐసీలు చేయించుకొని ఉంటాం, కానీ క్రైస్తవుడికున్న ఎల్ఐసి ఏంటంటే లైఫ్ ఇన్ క్రైస్ట్. బ్యాప్టిజం తీసుకున్నామంటే మన ఎల్ఐసి అయిపోయిందన్నమాట. ఆ రోజు నుంచి సువార్త కొరకు మనం ప్రయాసపడుతుండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనతో చెప్పిన మాట, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు మరలా దానిని దక్కించుకొనును. దానికి సాక్ష్యం ఏంటంటే యేసుక్రీస్తు దేహాన్ని చూసినప్పుడు అలా చిత్రవధ చేయబడిన ఆ దేహంలో ఉంటున్న ఆయన బ్రతుకుతాడని ఎవరైనా అనుకోగలరా? కానీ 3వ దినమున అత్యద్భుతముగా ఆయన మరలా తిరిగి లేచాడు. శిష్యులకే నమ్మశక్యము కాలేదు. మేము చూస్తున్నది యేసుక్రీస్తునేనా? ఎలా బ్రతకగలిగాడండి? ఆయన దేహం చీల్చబడింది, ఆయన వీపు దున్నబడింది, మరలా ఆకారము ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించగలిగితే, ఇదిగో మట్టికే ఈ ఆకారాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు దేవుడైనప్పుడు ఏమండి పరలోక సంబంధమైన ఆకారాన్ని మనకివ్వడా? చాలా చిన్న విషయం మన దేవుని పిల్లలారా. అది ఈ శరీరాన్ని మట్టిలో నుంచి తీసి మనకిచ్చాడు. ఎందుకు? ఈ మట్టి లోకంలో బ్రతకాలంటే శరీరం మట్టిలో నుంచి తయారు చేయాలి. మరి పరలోకంకి వెళ్ళాలి అంటే ఇదిగో పరలోక సంబంధమైన శరీరాన్ని మనము ధరించుకోవాలి. ఈ మట్టి శరీరంతో అక్కడికి మనం వెళ్ళం. అందుకే అక్కడికి వెళ్ళాలి అంటే పరలోక సంబంధి పోలికను మనం ధరించుకోవాలి. ఆ పరలోక సంబంధి పోలిక గురించే మాట్లాడుతూ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 15వ అధ్యాయము 49వ వచనాన్ని దయచేసి చూడండి. 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము
మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలిక ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో దాన్ని మనం ధరించుకోవాలి. దాని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ, మీ శరీరాలకు ఏదో జరుగుతుందని ఎప్పుడు కంగారు పడకండి. నాకేం కాదు, మీకేం కాదు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. శిష్యులకు చాలా ధైర్యం వచ్చింది. ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? చచ్చే అంత ధైర్యం వచ్చింది. చచ్చే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యాకోబు తలనిచ్చేశాడు. యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసి అయిపోయాడు. పేతురు గారు ఇదిగో తెగించేశాడు. వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే, యేసుక్రీస్తు చెప్పిన మాట, మీ హృదయమును కలవరపడనివ్వకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. ప్రియమైన వారలారా, స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అన్నాడు. ఇప్పుడు స్థలాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన పరలోకం నుంచి భూమి మీదకి రెండవసారి వస్తాడు. వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాడంటే, శరీరాలను తీసుకొని వస్తాడు. ఆ శరీరాలను మనకు ధరింపజేస్తాడు. అప్పుడు మనం ఎక్కడుంటాం? సమాధులలో ఉంటాం. సమాధులలో ఉంటున్న మనల్ని లేపి ఆ పరలోకము నుండి ఆయన తీసుకొని వచ్చిన ఆ దేహాన్ని మనకు ధరింపజేసి ఇప్పుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. మరి పరలోకంలో మనల్ని పెట్టాలంటే ఏముండాలి? స్థలం ఉండాలి. స్థలం ఉండాలి. మరి తీసుకొని వెళుతున్నాడు అంటే స్థలం ఉండాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే నివాసము పరలోకము నుండి భూమి మీదకి రావాలి. నివాసము వచ్చింది అంటే ఆ తర్వాత మనకేముండాలి? స్థలం ఉండాలి. అందుకే ముందు నివాసాన్ని గురించి మాట్లాడాడు, తర్వాత స్థలాన్ని గురించి మాట్లాడాడు. నివాసమే లేదనుకోండి, స్థలం అవసరత లేనే లేదు. నివాసమే లేదనుకోండి, ఇంక స్థలం ఎందుకు? వెళ్ళని చోట మనకు స్థలం ఎందుకు చెప్పండి? నివాసము ఉందనుకోండి, మనల్ని తీసుకుని వెళతాడు, ధరింపజేసి తీసుకుని వెళతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున తీసుకొని వెళతాను. నేను వెళ్ళేది ఆ శరీరాలను తీసుకొని రావాలి, మీకు ధరింపజేసి నాతో కూడా ఉండటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తు మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, ఎంత నిరీక్షణను కలిగి ఉన్నాం కదా. కొండపల్లిలో ఒకరోజు జ్ఞాపకార్థ కూడికలో మాట్లాడుతున్నాను. జ్ఞాపకార్థకులో అక్కడ ఉంటున్న సభ్యులు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయనకి పాపం వాక్యం అర్థమవుతుంది, ఇంకొక వైపు ఇలా చేస్తే బాగుండు కదా అంటున్నాడు. అని లేచి, దయచేసి ఏమనుకోకండి అన్నాడు. ఏంటి చెప్పండి అంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరూ లేస్తారని మీరు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు, చాలా సంతోషం. అదేదో ఇప్పుడే లేపొచ్చు కదా అన్నాడు. అదేదో ఇప్పుడు లేపొచ్చు కదా. ఒకవేళ ఇప్పుడు లేపాడు అనుకోండి, అందరూ నమ్ముతారు కదా. ఎప్పుడో లేపుతారని ఇప్పుడు మీరు చెప్తున్నారు, అప్పుడు లేపగలిగిన దేవుడు ఇప్పుడు కూడా లేపొచ్చు కదా అన్నాడు. నిజమే కదా. మరి దేవుడు అప్పుడే ఎందుకు లేపుతున్నాడు, ఇప్పుడు ఎందుకు లేపట్లేదు చెప్పండి? పోనీ ఇప్పుడు లేపడు ఆయన ఒక కాలంలో చేయగలిగి ఇంకొక కాలంలో చెయ్యలేని స్థితిలో ఆయన లేడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా, అసలు దేవుడు బ్రతికించలేడు అనటానికి వీలు లేదు. మనకు మహా అద్భుతాలన్నవి ఆయనకు చాలా చిన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఇప్పుడు కూడా లేపగలడు. ఇప్పుడు కూడా అందులో అనుమానం లేదు. కానీ ఎందుకు లేపటం లేదో మనం ఆలోచించాలి. ఎందుకు లేపటం లేదంటే నివాసాలేమో పరలోకంలో ఉన్నవి, పరలోకంలో ఇప్పుడు లేపాలి అంటే ఆ నివాసాన్ని ధరింపజేయాలంటే అది ఎక్కడుంది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. శరీరమేమో అక్కడుంది. ఇప్పుడు లేపాలంటే అది రావాలి.
అది రావాలి, అది రావాలి. మరి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడే అందరినీ ఎందుకు లేపుతాడు అంటే ఆ నివాసములను మన కొరకు తీసుకొని వస్తాడు. నేను వెళుతున్నాను, తీసుకొని వస్తాను. లేదండి ఇప్పుడు కూడా దేవుడు లేపగలుగుతాడు కదా, లేపొచ్చు కదా అన్నాం అనుకోండి, ఆయన లేపుతాడు, నివాసం అక్కడున్నా లేపుతాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇబ్బంది ఎవరికో తెలుసా? ఎవరికి? మనకి ఇబ్బంది. అదేంటండి మా అమ్మగారు లేస్తే నాకు సంతోషం, మనకి ఇబ్బంది అని ఒకవేళ మీరు అనుకుంటే చాలా పొరపాటు ప్రేమన్న వారలారా. మీ ఆలోచన పరిధిని పెంచి ఆలోచించండి. ఇప్పుడు ఆయన అన్నాడు కదా అని వాళ్ళ అమ్మగారిని లేపామనుకోండి, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏం డౌట్ వస్తుంది చెప్పండి? బా ప్రభువా, వాళ్ళ అమ్మగారిని అయితే లేపావు కానీ మరి నా కొడుకు సంగతి ఏంటి, మా తాత సంగతి ఏంటి, మా నాన్న సంగతి ఏంటి, మా ఆయన సంగతి ఏంటి, మా ఆవిడ సంగతి ఏంటి, నాయన లేపవా? సరేలే మీరు కూడా అడుగుతున్నారు కనుక మనల్ని కూడా లేపాడు అనుకోండి, కొండపల్లిలో ఉన్న వాళ్ళని లేపితే కుదురుతుందా? మనమేమనుకుంటాం? వాళ్ళని లేపిన దేవుడు మమ్మల్ని లేపలేడా? సరే మనల్ని కూడా లేపాడు అనుకోండి, ఇలా లేపుకుంటూ పోతే బతికున్న వాళ్ళకంటే చచ్చి బతికిన వాళ్ళే ఎక్కువైపోతారు. పోనీ ఎక్కువైపోయారు అనుకుందాం, అప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఎంతమంది ఉంటారో లెక్క పెట్టండి. చచ్చిపోయిన వాళ్ళ లిస్టు ఎంతమంది ఉంటారు అనుకుంటారు? బోళ్ళు ఎంతమంది ఉంటారు. 4 పిల్లలు, 2 ఉద్యోగాలు, సరిపోవట్లేదు మన పరిస్థితి. భార్యాభర్తలు ఉద్యోగం చేసిన 2-3 పిల్లలకే ఏం చెప్పమంటారండి? ఇలా తీసుకుంటున్నాను, నెల కాగానే ఏమైపోతుందో తెలియదు అంటున్నాడు. 30 మంది వచ్చి ఇంట్లో కూర్చున్నారనుకోండి, మన శాలరీలు ఏమైనా సరిపోతాయా? సరిపోవు. నెంబర్ 2, రెండో విషయం ఏంటి అని ఆలోచించగలిగితే, నాన్న చచ్చిపోయాడని కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు నాన్న బతికొచ్చాడు అనుకోండి, కొడుకు సంగతి ఏంటి చెప్పండి? అంతే కదా. సరే, భార్య చనిపోయింది అని ఇంకొక వివాహం చేసుకున్నాడు. భార్య చనిపోయిన తర్వాత వివాహం చేసుకుంటే అది యాక్సెప్టబుల్. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె లేచి వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? చాలామంది చచ్చిపోయారని కేసులు క్లోజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా బతికొచ్చారు అనుకోండి, వీరప్పని బతికొచ్చాడు అనుకోండి, అసలు పరిస్థితి ఏంటి? రాజశేఖర్ రెడ్డి మళ్ళీ బతికొచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? వామ్మో, ఇలా ఆలోచించుంటూ వెళుతుంటే ఆధార్ కార్డులన్నీ తారుమారు అయిపోవలసిందే ప్రేమన వాళ్ళారా. చూసారా, మనకున్న జ్ఞానంతో వెంటనే బతికిస్తే పోలే అనుకుంటాం, కానీ బతికిస్తే ఎలాంటి పరిస్థితులలోనికి వెళతామో ఆలోచించగలిగితే కొన్ని రోజుల తర్వాత మనమేమనుకుంటామంటే, నాయన ఇంకా బతకటం వచ్చు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చంపేన ఆయన అంటాం. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చంపేన ఆయన. చూసారా ప్రేమన వారలారా, దేవుడు చేయలేక కాదు, చేస్తే మనం తట్టుకోలేం ప్రేమన దేవుని పిల్లలారా. భూమి ఇప్పుడే పాప భారంతో మూలిగిపోతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, బతికున్న వారు 800 కోట్ల మంది. ఇప్పటికీ ఆదాము మొదలుకొని చచ్చిపోయిన వారు 800 కోట్ల మంది. వాళ్ళందరూ ఈ భూమి మీదకి వస్తే నడవటానికి నేల ఉంటుందా? ప్రభుత్వాలు తిండి పెట్టగలవా? ఏమైనా తిండి పెట్టగలవా? కరోనా వస్తేనే ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండండి అంటున్నారు. ఎందుకు? ఇంటికి 4 ఉంటారు కదని. వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, ఇంటికి ఎంతమంది ఉంటారు? 30, 40, 50 మంది ఉంటారు, చాలు చావడానికి అందరూ కదా. దేవునికి ఆలోచన చెప్పే అంత సమర్థులమా మనం? ఆలోచించండి ఒక్కసారి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయన నేను లేపగలను, కానీ మీకు ప్రాబ్లం. మరి యేసుక్రీస్తు వచ్చేసారి అందరినీ లేపుతానని ఎందుకు అంటున్నాడో తెలుసా? ఆయన వచ్చే సమయానికే భూమి బూడిదైపోతుంది, మనల్ని తీసుకెళ్ళి పరలోకంలో ఉంటాడు కనుక ఏ గొడవ లేదండి, ఏ గొడవ లేదు. ఎందుకు? ఆయన రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోయిను, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇదిగో పరలోక సంబంధమైన ఆ శరీరాన్ని మనకు ధరింపజేసి, ఇదిగో మహాలోకంలో కలకాలం ఆయనతో కూడా ఉండటానికి తీసుకుని వెళతాం. మరి అప్పుడు బంధాలు బంధుత్వాలు ఏవైనా ఉంటాయా?
యేసుక్రీస్తు మాట్లాడుతూ అక్కడ పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే దేవదూతల వలె ఉంటారు, ఆత్మ సంబంధులుగా ఉంటారు. ఆత్మ సంబంధులుగా ఉంటారు. ఎందుకు ఆత్మ సంబంధి పోలికను మనం ధరించుకుందాము అంటున్నాడు ప్రేమన వారలారా. మరణం తర్వాత ముగింపు కాదు, అది కొనసాగింపు. ఎంతవరకు కొనసాగింపో తెలుసా? ముగింపు లేని కొనసాగింపు. ముగింపు లేదు. యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు. కాలం అన్నది భూమి మీదికి మాత్రమే తప్ప ఈ కాలాన్ని పరలోకానికి అప్లై చేయడానికి వీలు లేదు ప్రేమన వారలారా. దేవుడు కాలానికి అతీతుడు. ఇదిగో మనం కూడా దైవలోకానికి వెళుతున్నామంటే కాలానికి అతీతులుగా మనం మారిపోతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత చక్కటి జీవితం మన కొరకు కాచుకొని కూర్చుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే బ్రతికున్నంత కాలము మన నిరీక్షణ యేసుక్రీస్తు వస్తాడు, ఆ శరీరాన్ని నాకు ధరింపజేస్తాడు, నేను ఆయనతో కూడా వెళతాను, అక్కడ నా కొరకు స్థలము సిద్ధపరిచింది, ఆయనతో కూడా నేను ఉంటానన్న నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఆ నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. చదివి చదివి కళ్ళకు సైట్ రావాలి. విని విని చెవులు ఇక పని చేయట్లేదండి. ఎందుకు పని చేయట్లేదంటే ఏం చేద్దామండి, 24 గంటలు దేవుని వాక్యాన్ని విని విని ఇలా అయిపోయిందండి అనాలి. నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నాయండి అనాలి. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళొచ్చి ఇలా అయిపోయానండి అనాలి కదా. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును మాట్లాడి గొంతులా అయిపోయిందండి. దేని గురించి? దేవుని గురించి పాడి గొంతులా అయిపోయిందంటే అంటే ఈ శరీరము ఆయన కొరకు వాడాలి ప్రేమన వారలారా. శరీరాన్ని ఇస్తే ఎలాంటి శరీరాన్ని ఇస్తాను ఆయన చెప్తున్నాడు అంటే ఇదిగో చావు లేనిది, చచ్చేది ఆయనకిస్తే చావు లేనిది ఆయన ఇస్తాడు. చిన్న జీవితకాలం ఇస్తే కోటాను కోట్ల జీవితకాలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఇచ్చేది చాలా చిన్న జీవితకాలం అండి. 60-70 సంవత్సరాల జీవితకాలంలో 30-40 అయిపోయింది అనుకోండి, ఇంకెంతకాలం బ్రతుకుతాం? చిన్నది. ఈ చిన్నది ఆయన కొరకు ఇస్తే అనంతకాలపు ఆయుష్ని ఇస్తున్నాడు. ఈ లోకాన్ని మనం అనుభవించకుండా నాకొద్దు అనుకుంటే ఈ లోకాన్ని అనుభవించని నీకు పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. పోగొట్టుకునేది ఎంత చిన్నది, పొందుకునేది చాలా గొప్పది. ఈ లోకానికి ప్రతిగా పరలోకానికి, ఈ చిన్న ఆయుష్కు ప్రతిగా అనంత లోకపు ఆయుష్ను ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆకారానికి బదులుగా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత తెచ్చుకున్న ఆ ఆకారాన్ని, ఆ మహిమ శరీరాన్ని, ఆ అక్షయ శరీరాన్ని మనకివ్వడానికి సిద్ధపడుతున్నాడు. అదే నిర్మోచనము. ఈ శరీరాన్ని వదిలేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుంటాం, మరో లోకానికి వెళుతుంటాం. ఇదిగో ఇక్కడ ముగింపుగా కనపడుతుందేమో కానీ ఆత్మకు ముగింపు లేదు, అది కొనసాగింపు. అది ఎంతకాలమైనా ఉండేది ప్రేమన దేవుని పిల్లలారా. ఎంతకాలమైనా ఏం ఆలోచిస్తున్నారు? ఎన్ని చేసినా ఏదో ఒకరోజు మరణానికి దొరికిపోవచ్చు. మనం ఈరోజు దొరకకపోవచ్చు, కానీ రేపు, నెక్స్ట్ ఇయర్, తర్వాత ఇయర్ దొరికిపోతాం ప్రేమన వారలారా. మరణాన్ని దొరకక మునిపే ఇదిగో మన శరీరాన్ని ఆయన కొరకు ఇవ్వగలిగితే ఒక ఉన్నతమైన మహాభాగ్యాన్ని, పరలోకపు జీవితాన్ని పొందుకునే భాగ్యం ఉంది. యేసుక్రీస్తు తన శరీరాన్ని సిలువకే ఇచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఆయనకి ఇవ్వటంలో సందేహం ఎందుకు? ఆయన ఇచ్చింది సిలువకే ప్రేమన దేవుని పిల్లలారా. సిలువకే ఇచ్చినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయనకిస్తున్నప్పుడు అసలు మనం కంగారు పడవలసిన అవసరత లేనే లేదు. అందుకే ఆ రోజు వారికి చెప్పాడు, ఈరోజు మనకి చెబుతున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండులాగున తీసుకొని
పోదును అన్నాడు. ఆ నిరీక్షణను కలిగిన వారుగా మనకున్న ఆకారాన్ని, మనకున్న కాలాన్ని, ఈ లోకాన్ని అనుభవించకుండా దేవుని కొరకు బ్రతకాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ 3 దినాలు చక్కటి వాక్య పరిచర్య మీతో సహవాసాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి మమ్మల్ని ప్రేమించి సంఘానికి ఆహ్వానించి మరి ఈ చక్కటి వాక్కులతో మంచి సహవాసాన్ని కలిగి ఉండడానికి మరి మాకు అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి మరియు సంఘ కమిటీ వారికి మరియు కార్యనిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైన శుభములు తెలుపుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. మహాగణుడైన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మాకున్న నిరీక్షణను మరింతగా దృఢపరిచావు నాయన. తండ్రి, బోర్డర్లో కాల్పుల మధ్య చచ్చిపోయే వారికి నిరీక్షణ ఏదయ్యా లేదు. అయినా నాయన ఇదిగో దేశభక్తితో నాయన ముందుకు వెళుతున్నట్టుగా మేము చూస్తున్నాం. దేశం కోసమే మనిషి చావాలనుకుంటున్నాడు నిరీక్షణ లేని స్థితిలో. నిరీక్షణ కలిగిన మేము, భక్తి కలిగిన మేము నాయన తండ్రి ఇదిగో కలవరాన్ని తొలగించుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఒక ఉగ్రవాది బాంబు కట్టుకొని పేలిపోతున్నాడు నాయన, నిరీక్షణ లేదు కానీ చావుకు తెగిస్తున్నాడు. మరి నిరీక్షణ కలిగిన మేము దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి నాయన తండ్రి? మాకేం కోదవ నాయన, నిన్ను బట్టి ముందుకు వెళ్ళడానికి నాయన మా హృదయంలో ఉంటున్న కలవరాన్ని తొలగించుకొని నాయన భక్తిని నింపుకొని బతికుంటే ఇక్కడ, చస్తే నీ దగ్గర అన్న ధైర్యముతో ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మహత్య చేసుకునేవాడు బిల్డింగ్ల మించి దూకుతున్నాడు, నిరీక్షణ లేదు నాయన. కానీ నిరీక్షణ కలిగిన మేమెందుకు భయపడాలి నాయన తండ్రి? మా రోగం మమ్మల్ని ఏం చేయగలదు? ఈ లోకం మమ్మల్ని ఏం చేయగలదు? నీ సెలవు లేనిది మా తల వెంట్రుక ఏమైనా రాలగలదా నాయన? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నావు నాయన. భోజనము చేసి మేము తృప్తి పొందాలంటే నీ సెలవు ఉండాలన్నప్పుడు నాయన మా చావు నాయన దేనికి నాయన? నీ సెలవు లేనిది ఏది జరగదని మేము విశ్వసిస్తున్నాం నాయన. ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ నిరీక్షణను, ఆ విశ్వాసాన్ని నాయన మాలో బలపరచండి నాయన, మాలో దృఢపరచండి. మా అండ, మా కొండ, మా కోట, మా శిఖరం, మా పర్వతం నీవైనప్పుడు నాయన, ఆ పర్వతం వెనకాల మేమున్నప్పుడు నాయన నిన్ను దాటుకొని రావాలి కదా. ఏదైనా నిన్ను దాటగలిగేది ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నదా నాయన? ఏమీ లేదు నాయన. పంచభూతముల కంటే గొప్పవాడవు నాయన. నిన్ను కలిగి ఉండటమే మహాభాగ్యం అనుకుంటూ సంతోషిస్తూ నాయన మా హృదయాలను నాయన నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాం. మాకు కలిగించిన నిరీక్షణను బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ, నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ తండ్రి ఈ లోకాన్ని అనుభవించకుండా మా కాలాన్ని, మా శరీరాన్ని నీ పనిలో నలగకొట్టుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ నాయన ఈ 3 దినముల మాటలు మీ పిల్లలకు ధైర్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి బేతేలు బాప్టిస్ట్ చర్చి ద్వారా జరుగుతున్న పరిచర్యను నాయన దీవించండి. సంఘము నుంచి నాయన అనేకులు తర్ఫీదు పొంది నాయన నీ సేవకులుగా మారారు అని నాయన విని ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. అనేకులను మీరు బలపరుస్తున్నారు, లేవనెత్తుతున్నారు నాయన. సంఘము ద్వారా ఇంకా పరిచర్యను ఉధృతంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన తండ్రి. ఏ క్రమాన్ని, ఏ మర్యాదనైతే నాయన తండ్రి ఇదిగో నీ కుమారుడు ద్వారా సంఘానికి నాయన మీరు పరిచయం చేశారో నాయన దానిలో కొనసాగగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా నాయన ఈ మందిర నిర్మాణములో నాయన మీ పిల్లలు చూపిన తెగువ, క్రమశిక్షణ, మీ పిల్లల ఐక్యమత్యము నాయన ఇదిగో నాయన సేవయందు కూడా వర్ధిల్లింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన మరలా మేమందరము కలిసి నాయన నీ వాక్యపు భయాన్ని కలిగి నాయన నిన్ను స్తుతిస్తూ నాయన నిన్ను గణపరుచుకునగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతున్న వేళ నాయన కరుణించగలిగే నాయన శక్తివి నీవు నాయన. ఒక్కసారి నీ దయను చూపించండి నాయన.
నీ కనుదృష్టి ఒక్కసారి ఈ ప్రపంచం మీద ఉంచితే నాయన మరలా అందరి మొహాలలో నాయన నవ్వులు పూయించగలవు నాయన, నీవే నాయన. తండ్రి, మేమెన్ని ప్రయత్నాలు చేసినా నాయన అవి నీటి మూటలే నాయన. నువ్వు కరుణించండి, నువ్వు కాపాడండి నాయన, నీవు దయదలచండి, ఇంకొక అవకాశాన్ని ఇవ్వండి నాయన. అనేకులు నీ వైపు తిరుగునట్లుగా నాయన నీ పిల్లలకు నీ ఉనికిని కనపరచుమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి, ఇదిగో నాయన ప్రపంచానికి నాయన నీ దయను నాయన కుమ్మరించమని కోరుకుంటూ సమస్తమును నీ పాదాల చెంత మొరపెడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన నీ పిల్లలు కూడా క్షేమంగా గమ్యానికి చేర్చమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.